ఇవాళ కేసీఆర్ నేను గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నా, నాకు డౌట్ వస్తూ ఉన్నది. ఇవాళ పక్కా అయిపోయింది, ఈయన కాంగ్రెస్ తోటి దోస్తీ కోసం దస్తీ వేసేసిండు. ఇలా వేసేసిండు, రాహుల్ గాంధీని బూటలు వేసేసిండు. ఇది పక్కా. ఇక తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, మీరు మీ పార్టీ వాళ్ళందరూ ఇక ఆలోచించుకోర్రి. ఢిల్లీలో వేసేసిండు బుట్టల. వాళ్ళు ఈజీగా బుట్టలు పడతారు, అందరికంటే తెలుసు నాకు. జల్దీ పడతారు మీ వాళ్ళు, మీ హైకమాండ్. ఈయన ఆ పనిలో హుషారు కేసు ఇది. ఇక ఈయన ఇంకొకటి, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇనాగ్రేషన్ కోసము హైదరాబాద్ శంషాబాద్ వచ్చినప్పుడు ఈయన లేడు. ఈయనకట కరోనా వచ్చిందట, జ్వరం వచ్చిందట, ఇంట్లో 2 కోళ్ళకు కరోనా వచ్చిందట. కరోనా వచ్చినందుకు ఈయన రాలేదట. మరి ఆయన అటు పోగానే బయటికి వెళ్తుంది. 10 రోజులన్నా అయిందా? పోయింది, పీకిందా కరోనా? పైసలు ఇచ్చుకున్నామేంది దాన్ని కూడా జల్దీ పోమని. రానియా అన్నావు చూడు, 1000 కోట్లు ఇచ్చి పోతానికి ఏమైనా పైసలు ఇచ్చినావా? నీకు ధైర్యం లేక, ఎదురు పడలేక, నీ ముఖం చూపెట్టలేక, నువ్వు ఆడే భాషకి ఇంతకుముందు ఆయన మీద, ఆయన మంత్రుల మీద, కిషన్ రెడ్డి గారి మీద ఆయన నీ ఎదురించే దమ్ము లేక, మొగతనం లేక పోలే నువ్వు ఊకే కరోనా మీద ఎందుకే ఏడుపు? సరే, ఇవన్నీ మనం మాట్లాడదాం, రానున్న కాలం కూడా చర్చిద్దాము. ఈయన హంగర్ ఇండెక్స్ గురించి మాట్లాడిండు, ఎంప్లాయ్మెంట్ రేట్లు మాట్లాడిండు, ఇండస్ట్రియల్ పాలసీ మాట్లాడిండు. ఇవన్నిటి కూడా జవాబులు చెప్తాం. ఇవాళ రైతులు, దళిత సోదరులు, ప్రత్యేకంగా అంబేద్కర్ గారంటే మా అందరికీ గౌరవం కాబట్టి ఈ ఇష్యూస్ మీద మాట్లాడినాము. వేరే కూడా మాట్లాడతాము. ఇంకా అన్నిటికంటే ప్రముఖమైంది, ఈయన ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకుంటా, చైనా బార్డర్ మీద సైన్యం బారిపోయింది, మన సైన్యం బారిపోయింది చైనా వాళ్ళకి భయపడి అని ఒకసారి హేళన చేసిండు సైన్యం మీద. మళ్ళీ ఇవాళ రెండోసారి సర్జికల్ స్ట్రైక్ని నేను కూడా క్వశ్చన్ చేస్తున్నా, రాహుల్ గాంధీ కాదు నేను కూడా క్వశ్చన్ చేస్తున్నా అన్నాడు. బిడ్డ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళు కాదు చెప్పింది సర్జికల్ స్ట్రైక్ చేసినామని. ఊరి కానీ బాలాకోట్ కానీ సర్జికల్ స్ట్రైక్ లేనప్పుడు తెల్లారి ఉన్నత సైన్యాధికారులు అందరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి జాతికి తెలియజేసిండ్రు సర్జికల్ స్ట్రైక్ చేసినామని. నువ్వు ఎవరిని క్వశ్చన్ చేస్తావు చెప్పు? ఇక నేను ఈ బాధ తట్టుకోలేక ఈయన ఊకే సైన్యాన్ని కూడా కించపరుస్తుండని నేను ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి గారికి ఫోన్ చేసి, రాజ్నాథ్ సింగ్ గారికి ఫోన్ చేసి ఆయన నాకు జర సన్నిహితుడు, నన్ను రాజకీయాలకి భారతీయ జనతా పార్టీలకి ఆహ్వానించింది, నాకు మెంబర్షిప్ ఇచ్చింది 5 ఏళ్ల కింద రాజ్నాథ్ సింగ్ గారే కాబట్టి సాన్నిహిత్యం ఉన్నది. నేను ఫోన్ చేసిన, సార్ ఇట్లా చేస్తున్నాడు సార్ మా కేసీఆర్, ఊకే సైన్యాన్ని కించపరుస్తున్నాడు సార్, సర్జికల్ స్ట్రైక్లా కాలేదంటున్నాడు సార్, దానికి ఈయనకట రుజువులు ఇవ్వాలంట సార్. నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీకు దయచేసి నెక్స్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ పోయేటప్పుడు సైన్యాన్ని నేను కోరుతున్నాను సార్, మీరు పర్మిషన్ ఏంటి, మా ముఖ్యమంత్రి, ప్రియతమ ముఖ్యమంత్రి సంకలేసుకొని పొమ్మన్నాడు సార్. సైన్యాన్ని సంకలేసుకొని పోతే ఆడ చూస్తాడు సార్, గదే రుజువు. అయితే ఇంకో రిక్వెస్ట్ సార్, పుసుక్కని మా ముసలాయన తీసుకుపోయేటప్పుడు సైన్యము జర దూదులు పెట్టమని సార్. ఈయనకి మాటల తూటాలు అలవాటు కానీ నిజమైన తూటాలు వెళ్తుంటే సపరేట్లు వస్తుంది సార్. చెవుల దూదులు లేకపోతే పుసుక్కాన్ని రాంగా ముక్కుల దూదితో రాగల ఆ భయం నాకున్నా సార్. మా ప్రియతమ ముఖ్యమంత్రి సార్, అది ఒకటి జాగ్రత్త పాటించమని కోరిక సార్ అని చెప్తే రాజ్నాథ్ సింగ్ గారు నవ్వలేక కడుపు పట్టుకున్నారు. ముఖ్యమంత్రి, రాజకీయాలకి సైన్యాన్ని తీసుకురాకు, వాళ్ళు చేస్తున్నారు, దేశాన్ని రక్షిస్తున్నారు, ఏళ్ళటికెళ్ళి కాదు ఎన్నటికెళ్ళో రక్షిస్తున్నారు. మోడీ గారి ప్రభుత్వంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళతోటి మోడీ గారు ప్రతి దీపావళికి పోయి వాళ్ళతోటి దీపావళి సెలబ్రేట్ చేస్తాడు. ఒక మంచి గౌరవం ఇచ్చుకుంటా దేశ సైన్యాన్ని వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచుకుంటా వాళ్ళకు కావాల్సిన రఫాల్ జెట్లు కానీ ఆధునిక వెపన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేసి ఇవాళ ఆత్మనిర్భర్, మన దగ్గర కూడా లేటెస్ట్ హెలికాప్టర్లు, బందూకులు, జెట్ ఫ్లైట్లు ఇవాళ మన దగ్గర తయారవుతున్నాయి. మన దగ్గర మిసైల్ టెక్నాలజీ, మిసైల్స్ వేరే దేశానికి అమ్మే స్థాయికి ఇవాళ మోడీ గారు తీసుకొచ్చారు. కాబట్టి కేసీఆర్, నరేంద్ర మోడీ దగ్గరికి నువ్వు 10 జన్మలు ఎత్తినా ఆయన కాలి గోటికి కూడా సమానం కావు. నువ్వు ఎసుంటోడు అంటే నీ ఎసుంటోడు ఒకడు విలాసవంతమైన జీవితం, చాలా ఆడంబరంగా డాంబికంగా జీవిస్తూ ఉంటున్నాడట. నీ లెక్కనే ప్రాడా కార్లు వేసుకొని ఏడికి వాళ్ళన్న
ఏంటది ప్రైవేట్ ఫ్లైటు, మన బక్కపానానికి ప్రైవేట్ ఫ్లైట్ ఇవన్నీ వేసుకొని ఫుల్ ఖర్చు పెట్టుకుంటున్నా బ్రహ్మాండంగా అసలు ఫుల్ ఫ్లాంబాయింట్ స్టైల్లో బతుకుతున్నాడట. అందులో ఆ లైఫ్ స్టైల్ చూసి సంతోష్ రావు, హరీష్ రావు అసలు వాళ్ళు ఇద్దరు దొంగలు, తెలివైన దొంగలు వచ్చిరట. వచ్చి రాజా అని బాగా పొగిడినట. పొగిడి మేము చాలా స్కిల్డ్ టైలర్స్ని, మేము మీకు అద్భుతమైన దేవతా వస్త్రాలని తయారు చేసి ఇస్తాము, మీ అసలు రాజులు గవ్వే వేసుకోవాలా, దేవతా వస్త్రాలు వేసుకోవాలా అని చెప్పినట్టు. రాజు ఫుల్ ఖుష్, ఎంత అంటే అంత ఇస్తాం మీరు కుట్టుండ్రు నా కోసం అన్నట్టు. సరే అని సార్ రాజా కానీ ఒకటి మూర్ఖులకి అసమర్థులకి అవి కనబడవు అన్నమాట. అంటే సరే కుటురి అన్నమాట. ఇది అడిగింది ఇచ్చేసిండ్రు. వాళ్ళు పని మొదలు పెట్టిండ్రు. వాళ్ళు పని మొదలు పెడుతుంటే రాజెంబడ ఆయన మంత్రులు, అదే మా ప్రశాంత్ రెడ్డి గారు అసంటోళ్ళు ఎంబడి పోయి రోజు చూస్తున్నారట. చూస్తుంటే ఒక్క దారపోగు లేదు, కానీ కుడుతున్నట్టు నటిస్తున్నారు. వీళ్ళు చూసి వీళ్ళకి ఏం కనబడతలేదు, ఆయనతో పుసుకన కనబడతలేదు అంటే మూర్ఖులు అనుకుంటాడేమో అని గమ్మున కూర్చొని ఉన్నారు. రాజు ఆయన మంత్రులు అందరూ కూర్చొని ఫైనల్గా కొన్ని రోజులు అయినాక బట్టలు తయారైపోయినాయి. వాళ్ళిద్దరు తీసుకొచ్చి బట్టలు ఇచ్చిరట. ఓపెన్ దర్బార్లో తీసుకొచ్చి బట్టలు ఇవ్వగానే రాజు తీసుకొని దర్బార్ని అందరి ముందరిని బట్టలు మార్చుకొని అటు ఇటు నడుస్తున్నట. ఆడ ఉన్న ప్రజలందరూ ఏంద్రాబాయి పగలైపోయిందా, బరిబత్తలు తిరుగుతుండేంద్రాబాయి అని అందరు పరేషాన్, నోరు మీద ఏరేసుకొని పరేషాన్ అందరు. కానీ ఓడు మాట్లాడతలేడు. మాట్లాడితే మూర్ఖులం అనుకుంటారేమో, అసమర్థులం అనుకుంటారేమో అని ఓడు మాట్లాడతాడు. చిన్న పోరడు అరే బరిబత్తలు తిరుగుతున్నారా అన్నాడు. గట్టున్నది ఈ కేసీఆర్ వ్యవహారం. చుట్టుపక్కల ప్రశాంత్ రెడ్డి ఉంటుంది. ప్రశాంత్ రెడ్డికి ఏం తెలుసా అండి, జాంపండుని కస్టర్డ్ యాపిల్ అన్నాడు. ఆయనకు రఫాల్ జెట్ల గురించి తెలుసా, ఆయనకు ఎలక్ట్రిసిటీ చట్టం గురించి తెలుసా? జాంపండుని కస్టర్డ్ యాపిల్ అన్నోడు నీకు ఎలక్ట్రిసిటీ బిల్లు మీద నీకు పేపర్లు అందిస్తూ ఉంటాడు, రఫాల్ జెట్ మీద అందిస్తూ ఉంటాడు. ఏమన్నా బుద్ధి ఉందా కేసీఆర్ గారు మీకు? జర ఎవరిని కూర్చోబెట్టుకుంటున్నారు, ఏం మాట్లాడుతుండ్రు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు జర ఆలోచన చేసుకోండి. రైతులను మభ్యపెట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు దుబ్బాకల, జిహెచ్ఎంసీల, హుజరాబాద్ల బొక్కబూర్ల పడ్డు. రానున్న కాలంలో కూడా నీ పార్టీ బొందలేసి తొక్కుతాం నీ పార్టీని. సుమా నీ భాష బాగున్నది, నాది కూడా మంచిగా ఉన్నది. అలా బొందలేసి తొక్కుతాం టీఆర్ఎస్ పార్టీ. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.